హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాక 1 వీక్ అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చి సండే, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం ఆయన అయితే అన్నాను మా ఆయనతోటి. అంటే సరే చికెన్ బాస్మతి రైస్ తీసుకొస్తాను అయితే అన్నారు. ఇంక ఇప్పటిదాకా అయితే రాలేదు. చెప్పి 1 అవర్ అవుతుంది. తను వెళ్ళి కూడా బయటికి వెళ్ళి 1 అవర్ అవుతుంది, ఇంకా అయితే రాలేదు. వెయిట్ చేస్తున్నా తన కోసం. చూడాలి మరి ఎప్పుడు వస్తున్నారో లేదో. ఆయన అయితే వచ్చేసినట్టున్నారు. ఏంది బావా, ఎప్పుడు చెప్పినా నీకు? గంట అవుతుంది ఇప్పుడా రావడం? సరేదా తొందరరా. 7:30 అవుతుంది. 6:30కి చెప్తే 7:30 అవుతుంది. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు ఇంతే. బయటికి వెళ్ళారంటే ఇలా నమ్మొద్దండి. ఫ్రెండ్స్ కలిసిరంటే ఇంకా అటే ఉంటారు. సో ఇక చికెన్ బిర్యానీకి అయితే కావాలి. నువ్వే చెయ్యి ఈరోజు, ఓకేనా? ఎందుకో అబ్బాయి చేస్తే బాగుంటుందంట టేస్ట్. ఇంకా హస్బెండ్స్ చేస్తే ఇంకా బాగుంటుందట. మేము తిని లెగ్ పీసులు తిని పెడతాంలే, బాధపడకు. ఇక్కడైతే ఇక బావతోటే చికెన్ బిర్యానీ చేపిద్దామని అనుకుంటున్నా. మరి ఏం చేస్తాడో ఏంటో చూడాలి. ఇక ఏంటిది ఆనియన్స్ అవి చాప్ చేయలే ఇంకా. నువ్వు అయితే ఫాస్ట్గా చాప్ చేస్తావని నీకోసం పొట్టు తీసి అయితే రెడీగా పెట్టినా. ఇవ్వండి, ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారు. కేజీ ఎంత? కేజీ హాఫ్ కేజీన్నర తెచ్చినావా? అయ్యో బాస్మతి రైస్ తేలే బావా. చూడలే. ఓకే, ఇవ్వండి ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చిండు. ఇంట్లో బియ్యం ఉంది కానీ అది పంట బియ్యం అనమాట. కొంచెం ఒక సైడ్ మెత్తగా అవుతుంది, ఒక సైడ్ ఉడకట్లేదు. అందుకోసం అని అయితే బాస్మతి రైస్ తీసుకురమ్మన్నా. చూడాలి, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మా బావ అయితే మస్తు స్పీడ్గా చాప్ చేస్తాడు. అందుకోసం అని వంట చేసినప్పుడు చాపింగ్ ఎక్కువ ఆయనకే చేయమంట. ఆనియన్స్ బావనైతే ఇవ్వండి చికెన్ కర్రీ కోసం అయితే చిన్న చిన్న అయితే పీసెస్ కట్ చేస్తున్నాడు. అండ్ బిర్యానీ కోసం అయితే పీసెస్ ఇగో సైడ్కి అయితే తీసేసినాం. అండ్ చావలు కూడా కడిగేసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ బియ్యం అయితే కడిగేస్తున్నాం. అత్తమ్మనైతే కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తుంది. సాయంకాలం ఆయిల్ ఫ్రై చేస్తాం. లాస్ట్లో అయితే పెరుగైతే యాడ్ చేసేస్తున్నా. చూద్దాం. సాల్ట్ వేయాలి. ఫస్ట్ అయితే కర్రీకి సరిపడా అయితే సాల్ట్ వేసేసుకుంటున్నా 1 స్పూను. అవసరం అంటే మనం రైస్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటా. ఇవ్వండి ఆయిల్ అయితే వేసేసిన. ఆయిల్ వేసేసి అయితే ఇక మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసింది పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను గ్రేవీ అయితే ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కర్రీ సపరేట్ చేస్తున్నా కాబట్టి గ్రేవీ అయితే ఎక్కువ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు దీని మీద మూత పెట్టేది. ఇక్కడ అత్తమ్మనైతే కర్రీ చేసేస్తుంది. ఇక్కడ నాకు పులుసు ఎక్కువ పెట్టడం రాదు, సో అందుకోసమని అత్తమ్మని అయితే కర్రీ చేయమని చెప్పేసిన.
ఇందులో అయితే లెమన్ పిండడం మర్చిపోయినా, సో అందుకోసమని లెమన్ అయితే ఇవ్వండి పైనుంచి అయితే పిండేసుకుంటున్నా. ఇవ్వండి ఘీలో అయితే ఇవ్వండి నెయ్యి, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఈ నెయ్యిలోనే కిస్మిస్ అండ్ కాజు ఆయిల్లో ఫ్రై చేస్తున్నా, అండ్ ఆనియన్స్ కూడా. అత్తమ్మ వస్తున్నా. ఇవ్వండి ఇట్లనే సైడ్ అయితే పెట్టేసుకుంటున్నా. అల్లం పేస్ట్ వేసేస్తాం. నీలాంటి వాళ్ళు ఉండాలి, బిర్యానీ చేస్తా అది చేస్తా అని చెప్పేసి అన్ని నీతో చెప్పిస్తా అని చెప్పి ఇంకొంచెం అయ్యో. ఓకే, అసలైందే మర్చిపోయినా అంటుంది. ఇంకా అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయింది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంత ఉప్పు, కానీ అల్లం పేస్ట్ నేను మర్చిపోయాను అన్నమాట. రైస్లో అయితే నేను డైరెక్ట్ వేసుకుంటున్నా, పోపుకి టైం వేయట్లేదు అనమాట. ఇటు చికెన్ బాయిల్ అవుతున్నట్టయితే రైస్ పెట్టేసుకున్నాం మనం. రైస్ అయితే పెట్టేసుకుంటున్నా, అవుతుంది ఇంతవరకు అయితే వేసుకుంటాం. అడగనుకోకుండా ఒకసారి అయితే చూసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కింద అడగంటుకుందో లేదో చూసుకుంటున్నాం. నాతోనైతే రైస్ దాంట్లో వేయడం అయితే అవుతలేదన్నమాట. అందుకోసమని బాగా హెల్ప్ అయితే తీసుకున్నా. ఇక్కడ అది లేయర్ లాగా వేయడం అయితే రావట్లేదు. వంటలు ఎప్పుడైనా చేసి పెట్టమంటే పెట్టట్లేదు. బాబా ఇట్లా ఎప్పుడైనా చేసి పెడితే ఏమవుతుంది బిర్యానీ? నాతో చెప్పిస్తున్నా చేయమని అంటే. రిమైనింగ్ రైస్ని అయితే తీసేసుకుంటున్నా. వేసే ఇక అయిపోయిందా? లెవెల్ చేసే ఇవ్వండి. పైనుంచి అయితే కాజు అండ్ కిస్మిస్లు డెకరేట్. గీ కూడా వేసేయి బాబా, గీ కూడా వేసేయి. గీ అయ్యి బాగుంటుంది టేస్ట్. గీ అయ్యి అంటే అరే గార్నిష్కి పైన కొత్తిమీర. ఇవ్వండి ఫైనల్ టచ్ అయితే ఇదేంటి కుంకుమ పువ్వు ఉంది కదా, దాన్ని అయితే న్యాచురల్ కలర్ లాగానైతే తీసేస్తున్నాం.
బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అద్దరిపోయింది అనమాట, మస్తు వస్తుంది. ఇక బా వేసి ఫుడ్ కలర్ కాకుండా ఇక్కడ న్యాచురల్ కలర్ తీసుకున్నాం అనమాట. ఎక్కువ ఎట్లా అది కూడా ఆ ఫ్లేవర్ ఇక నాకు నచ్చది. కుంకుమ పువ్వు పైన సూపర్. చలో తిన్నాం, ఇక ఆకలిస్తుంది వాసనకే. ఏమైంది? టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. వేడి వేడిగా ఉంది, బయటనేమో వర్షం పడుతుంది. ఎట్లుంది టేస్ట్? బాగా వచ్చిందా? సాల్ట్ సరిపోయిందా? ఏంటిది? స్పైసీ ఉందా? చికెన్ కర్రీ వేసుకుంటావా? వేసుకో మరి. ఇక్కడ అత్తమ్మకైతే ఫాస్టింగ్ అనమాట, అందుకోసమని బెండకాయ కర్రీ అండ్ పచ్చడి వేసుకొని అయితే తినేస్తుంది. ఆవకాయ పచ్చడి అది వేసుకొని అయితే తినేస్తుంది. ఎంతైనా నువ్వు తిండిపోతుడా? కర్రీ వస్తలేదు. కాదమ్మా, దీంట్లో కర్రీ బాగుంటుంది. కర్రీ లేదు. ఫస్ట్ అయితే చికెన్ తింటాడు, ట్రై చేద్దాం. స్పైసీ అయితే ఎక్కువ వేయాలి. అలా కాసంపు అవన్నీ ఎక్కువ అయితే వాళ్ళ కర్రీ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ సెట్ అవుతుంది. తిండిపోతుంది అది. వేడి ఉంది, కరెక్ట్ సరిపోయింది. మసాలా